ఢీ షో ద్వారా డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు సాధించిన పండు మాస్టర్కి ఇటీవల పెద్ద రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఈ యాక్సిడెంట్లో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సర్జరీ జరిగింది. ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో పండు ఫ్యాన్స్ ఎంతో ఫీల్ అవుతున్నారు. ఆసుపత్రిలో బాధపడుతున్న పండు మాస్టర్కి ఇప్పుడు పండుగ లాంటి వార్త అందింది. అసలేం జరిగిందంటే ఏపీలోని విశాఖ జిల్లా ఆనందపురం పెందుర్తి రహదారిపై అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది ఈ ప్రమాదం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వల్లాపురం గ్రామానికి చెందిన పండు మాస్టర్ హైదరాబాద్లో ఉంటున్నాడు ప్రస్తుతం. అక్కడ డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోలలో ఈయన యాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమందికి అభిమాన కొరియోగ్రాఫర్గా, యాక్టర్గా కూడా మారాడు పండు మాస్టర్. అయితే పండు మాస్టర్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బాలు రైడర్స్ బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చేందుకు ఆయన తగరపు వలస వెళ్లారు. కార్యక్రమం ముగిశాక 2 వాహనాల్లో గాజువాకకు ప్రయాణమయ్యారు వారంతా. అయితే వారి టీంలో ఒకరికి వాంతులు అవడంతో లొడగల వానిపాలెం సమీపంలో రోడ్డు పక్కన వాహనాలు ఆపారు. అదే సమయంలో విజయనగరం వైపు నుంచి వేపగుంటకు కోళ్ల లోడుతో వెళుతున్న బొలెరో వ్యాన్ అతి వేగంగా వెనక నుంచి వచ్చి వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ వాహనం ముందున్న మరో వాహనాన్ని ఢీకొంది. ఆ సమయంలో అక్కడ నిల్చున్న పండు మాస్టర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళా డాన్సర్లు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని మిగతా వారు ఏపీలోని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పండు మాస్టర్ 2 కాళ్ళు దిగున తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో సర్జరీ చేశారు. ఇప్పుడు పండు మాస్టర్ 6 నెలల బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు ఈవెంట్లు, ఢీ వంటి షోలతో అలరించే పండు మాస్టర్ పరిస్థితి చూసి ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు, విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే తమ వంతుగా పండు ట్రీట్మెంట్స్కి సాయం అందించారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పండు మాస్టర్కి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో కూటమిలో ఒక పార్టీ అయిన టీడీపీ తరపు నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి పండు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అతడికి అయ్యే వైద్యానికి సంబంధించి సాయం అందించారు. ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో అంటే సాయం వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అంటే పండు మాస్టర్కి ఇప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి. అంటే 10 లక్షల పైనే అవ్వచ్చు. సో ఇదంతా గవర్నమెంట్ ద్వారా ఆసుపత్రిలో పండు మాస్టర్కి ట్రీట్మెంట్కి చేరేలా పనులు జరుగుతున్నాయి. అలాగే పండు మాస్టర్కి ఏపీ మంత్రి అయిన సుభాష్ పరామర్శ చేశారు. మంత్రి ఆదేశాలతో ఆయన తండ్రి సత్యం విశాఖపట్నం వెళ్ళి పండు మాస్టర్ని పరామర్శించారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ తరపున పండు మాస్టర్కి నగదు ఆర్థిక సాయం అందజేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కొందరు జనసేన నాయకులు కూడా పండు మాస్టర్కి సాయం చేశారు. సో ఈ విధంగా సాయం అందడంతో యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్న పండు మాస్టర్కి కొండంత భరోసా అందుతుంది. అలాగే అతడికి ఆర్థిక సాయం కూడా లక్షల్లో అందింది. దీనివల్ల అతడికి ఆర్థికంగా ఇక భరోసా లభించినట్టే అని చెప్పవచ్చు.